మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనం కర్నూలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఈరోజు 3వ పట్టణ పోలీసు వారు అయితే ఒక భారీ కేసుని అయితే ఛేదించారు. ఆ వివరాలను తెలపడానికి మనతో 3వ పట్టణ సిఐ శేషయ్య గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఈరోజు ఒక భారీ కేసుని అయితే మీరు ఛేదించారు, దాని వివరాలు మీకు తెలుపుతారా సార్? మనకు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అని ఆయన ఇచ్చిన ఒక ఫిర్యాదు మేరకు కొంతమంది వ్యక్తులు ఒక బంగారును తక్కువ రేట్లో అమ్ముతాము అని చెప్పి వాళ్ళను నమ్మించి వాళ్ళకు వీడియో కాల్స్లో ఈ విధంగా ఒక బంగారు బిళ్ళలను చూపిస్తూ ఈ విధంగా మా దగ్గర బంగారు ఉంది, దీన్ని మేము తక్కువ డబ్బులకే మీకు అమ్ముతాము అని చెప్పి నమ్మిస్తే ఆయన వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళకి సుమారుగా 7,32,00,000 రూపాయల డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇది అప్పటికప్పుడు విడుదల వారిగా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అతను పోగొట్టుకున్న డబ్బుల్ని వాళ్ళు బంగారు ఇవ్వకుండా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా అతనికి మానసికంగా వేధిస్తూ వచ్చారు. సో ఈ క్రమంలో ఒకసారి మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి అతన్ని కర్నూలులో ఒక ప్రముఖ లాడ్జ్ వద్దకు పిలిచారు. అతను అక్కడికి వచ్చిన తర్వాత అతన్ని ఇంకోసారి డబ్బుల గురించి మాకు కాల్ చేయొద్దు, మమ్మల్ని విసిగించొద్దు అని చెప్పేసి అతన్ని బెదిరించి అతని వద్ద ఉన్నటువంటి ఇంకో 50,000 రూపాయలను కూడా వీళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. దీని మీద మనకు వచ్చిన ఫిర్యాదు మేరకు మనం వెంటనే మన ఉన్నతాధికారులు, గౌరవ ఎస్పీ గారు ఆ యొక్క ఆదేశాల మేరకు మనము సార్ ఆధ్వర్యంలో, ఒక డిఎస్పి సార్ ఆధ్వర్యంలో 2 టీమ్స్ ఫామ్ అవ్వడం జరిగింది. ఒక టీంకు నేను, ఇంకొక టీంకు మన మంటోన్ అడిషనల్ సిఐ గారు నాగశేఖర్ సార్ ఇద్దరు కూడా నేతృత్వం వహిస్తూ ఆ టీమ్స్ వెళ్ళడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా మనము వీళ్ళకి సంబంధించిన ఈ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ని అడాప్ట్ చేసుకుంటూ వాళ్ళు ఏ ఎలక్ట్రానిక్ డివైసెస్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళు ఏ నంబర్స్ నుంచి కాల్స్ చేస్తున్నారు, వాటన్నిటిని కూడా మనం వెరిఫై చేసుకుంటూ వాళ్ళు ఉన్న లొకేషన్స్ అన్నింటిని చూసుకుంటూ వెళ్ళగా ఈ కేసుకు సంబంధించిన కొంతమంది ముఖ్యమైన ముద్దాయిలు కావల్లో ఉన్నారని మనకు వచ్చిన పక్కా సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. అది ఒక ప్లాన్డ్ స్ట్రక్చర్. అంటే ఎంతమంది పోలీసులు వచ్చినా కూడా వాళ్ళకి దొరకకుండా తప్పించుకొని పోవడానికి అనుకూలంగా ఉండే విధంగా ఆ ఇంటిని డిజైన్ చేసుకొని ఇంట్లో ఒక సీక్రెట్ ఎగ్జిట్ వేస్ ముందుగానే ప్లాన్గా కన్స్ట్రక్ట్ చేసుకున్న ఒక హౌస్ని మనం అక్కడ చూడడం జరిగింది. అక్కడికి మేము కూడా వాళ్ళు గేట్లు ఓపెన్ చేయకపోతే మేము నిచ్చెనేసుకునేసి అక్కడ రెవెన్యూ వాళ్ళ సహకారంతో అక్కడ లోపలికి ప్రవేశించి అక్కడంతా కూడా తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీలో భాగంగా మనకు కొన్ని వాళ్ళు నేరానికి ఉపయోగించేటటువంటి కొన్ని ఎక్విప్మెంట్ మనం సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా ఆ ఇంట్లో ఇంకా ఏవైనా ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చి వాటిని చెరిపివేసే అవకాశం ఉంటుంది నా ఉద్దేశంతో. అలాగే అది వాళ్ళ యొక్క పట్టా ల్యాండ్ కాదు, ఇది యాక్చువల్గా పేదల కోసం అని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి డీకేటీ ల్యాండ్ అని అక్కడ రెవెన్యూ అధికారులు తెలియజేసిన తర్వాత మనం ఆ ఇంటిని తదుపరి దర్యాప్తు నిమిత్తము దీన్ని స్వాధీనం చేసుకోవాల్సిందిగా అక్కడ ఉన్నటువంటి మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారికి రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిక్వెస్ట్ మీద తహసీల్దార్ గారు కూడా ఆ ఇంటిని లాక్ చేయడం జరిగింది. సో అక్కడ మనకు ఎక్కువ ఇంపార్టెంట్గా దొరికిన ఎక్విప్మెంట్ ఏమంటే మెయిన్గా పోలీస్ బోర్డు ఉంచుకున్నటువంటి ఒక వైట్ కలర్ బొలెరో వెహికల్. ఈ బొలెరో వెహికల్ని యూజ్ చేస్తూ వాళ్ళు పోలీసులను నమ్మించే ప్రయత్నం, పోలీస్ యూనిఫామ్ కావచ్చు, లేకపోతే లాఠీలు కావచ్చు, పోలీసులు యూజ్ చేస్తున్నటువంటి హ్యాండ్ కఫ్స్ కావచ్చు,
ఇలాంటి ఎక్విప్మెంట్ అంతా అక్కడ మనకు దొరకడం, అలాగే క్యాష్ కౌంటింగ్ మిషన్స్, ఈ విధంగా ఎవరైతే మోసపోతున్నారో బాధితులు వాళ్ళ దగ్గర నుంచి సేకరించిన అమౌంట్ను వాళ్ళు లెక్కించుకోవడానికి అనుకువగా ఉండే విధంగా 2 క్యాష్ కౌంటింగ్ మిషన్స్ కూడా మనకు అక్కడ దొరికాయి. వీటన్నింటినీ కూడా మనం అక్కడే రెవెన్యూ అధికారుల సమక్షంలో మనం పంచనామా రాసి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ తదుపరి మనకు సమాచారం మేరకు నెల్లూరు, కాళహస్తి, ఈ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా మనం విచారించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ కేసు నమోదైందన్న విషయం తెలుసుకున్న ముద్దాయిలు వాళ్ళు ఎవరైనా ఒక లాయర్ ద్వారా సంప్రదించి వాళ్ళు కోర్టులో మనం ముందస్తుగా బెయిల్ సంపాదించుకోవచ్చనో లేకపోతే కోర్టులో లొంగిపోవచ్చనో ఉద్దేశంతోనో మొత్తానికి ఒక లాయర్ ద్వారా ఒక ఏదైనా ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయాలి అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ మన కర్నూలు నగరంకి వచ్చి ఒక లాడ్జ్లో బస చేస్తున్నట్టుగా మనకు సమాచారం రావడంతో ఈ ముందస్తు సమాచారం మీద మనం వెళ్ళి ఆ లాడ్జ్లో రైడ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ ఎవరైతే వచ్చారో ఆ ముద్దాయిలు రతన్ కుమార్, పోతురాజు రతన్ కుమార్, అతని తండ్రి పోతురాజు శాంతి పవన్ కుమార్ అలియాస్ వసంత్, అంటే అతని పేరు సాయి పవన్ కుమార్ అయితే అతను వసంత్ అనే పేరుతోటి ఈ విధంగా కాల్స్ మాట్లాడి ప్రజల్ని మోసగిస్తూ ఉంటాడు. అలాగే ఈ రతన్ కుమార్ యొక్క బావమరిది అయినటువంటి జశ్వంత్, అలాగే కట్టా శ్రీకాంత్ అలియాస్ విశ్వనాథ్, అంటే ఇతని పేరు శ్రీకాంత్ అయితే అతను విశ్వనాథ్ అనే పేరుతోటి ఈ బాధితులతో మాట్లాడి మోసం చేసే పనిలో ఉంటాడు. ఈ విధంగా మనం వీళ్ళను ముఖ్యంగా 4 గుర్తించడం జరిగింది. ఈ 4 కూడా వెంటనే అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ వద్ద నుంచి 3 కార్లను కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 3 కార్లతో పాటుగా వారు ఏవైతే వీడియో కాల్స్లో చూపిస్తూ ఉంటారో ఈ బంగారు బిల్లలు అని చెప్పేసి వాటన్నింటినీ కూడా వాళ్ళ ఆధీనంలో నుంచి మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఏది బంగారు వస్తువు కాదు, అన్నీ కూడా నకిలీ వస్తువులే. కేవలం ఒకవైపు నుంచి మాత్రమే, ఈ మెరుస్తూ ఉన్నటువంటి వైపు నుంచి మాత్రమే చూపిస్తూ ప్రజలందరినీ కూడా నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటారు మా దగ్గర బంగారు ఉంది అని. కానీ అది అసలు బంగారే కాదు. అలాగే వీరందరూ ఈ ఎవరైతే బాధితుల దగ్గర నుంచి కాజేసిన సొమ్ముతోటి వాళ్ళ యొక్క విలాసాలకు ఖర్చు పెట్టుకుంటూ, ఇప్పుడు ఇలా ఎప్పుడైనా పోలీస్ కేసులో ఇరుక్కున్నప్పుడు వీటికి లాయర్ ద్వారా ఆశ్రయించడానికి వాటికి ఖర్చులు చేసుకుంటూ అలా డబ్బులు ఎప్పుడు కూడా నగదు రూపంలో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు అని మనం గుర్తించడం జరిగింది. ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి మనం దాదాపుగా 6 లక్షల రూపాయలను మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈరోజు. అదేవిధంగా వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి ఈ నగదు మరియు ఈ డూప్లికేట్ బంగారు కాయిన్స్, అలాగే వారు నేరానికి ఉపయోగించినటువంటి సెల్ ఫోన్లు, నేరానికి ఉపయోగించినటువంటి కార్లు, ఆ కార్లు కూడా వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్న డబ్బులతోనే కొన్నారని కూడా వాళ్ళు అంగీకరించడం జరిగింది. అలాగే అక్కడ బుచ్చిలో జశ్వంత్ అనే అతను ఒక ఇల్లు కూడా కొన్నాడు అని చెప్పడం జరిగింది. తదుపరి ఆ ఇంటి గురించి కూడా పూర్తి దర్యాప్తు చేయాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతానికి వీళ్ళందరినీ కూడా జ్యుడిషియల్ కస్టడీ కోసము కోర్టు ముందర హాజరుపరచడం జరిగింది. సో ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే ఉంది. మరింత ఇంకా కొంతమంది బాధితులు అయితే ఉండే అవకాశం ఉంది. నేను ఈ కేసులో దర్యాప్తు సమయంలో నాకు అర్థమైన విషయం ఏంటంటే, పోగొట్టుకున్న బాధితుడు కూడా మంచి విద్యావంతుడు, ఆయన ఒక డాక్టర్ గారు అయినప్పటికీ కూడా అలాంటి వారిని కూడా మోసం చేయగలుగుతున్నారు అంటే, ఇలాంటి నేరస్తులు ఎంత నమ్మకంగా వాళ్ళు ఒక ప్లాన్డ్గా పథకం ప్రకారం ప్రజలను మోసగించే పనిలో ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గుర్తించండి, ఎప్పుడు ఎవరు ఏది తక్కువ రేటుకు ఊరికే అమ్మరు, ఏది మనకు చౌకగా రాదు. దయచేసి ఎవరైనా తక్కువ రేటుకు అమ్ముతున్నారు అంటే నమ్మొద్దండి. బంగారం ఎప్పుడు కూడా ఎవరు కూడా తక్కువ రేటుకు అమ్మరు.
వాళ్ళు అమ్ముతున్నారు అంటే అది ఖచ్చితంగా ఏదో మోసం చేస్తున్నారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి. ఏదైనా మనకు ఇక్కడ బంగారు దుకాణాలు ఉంటాయి, దానికి సంబంధించి అలాంటి షాప్స్లో మాత్రమే కొనుక్కోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేత ఆథరైజేషన్ పొందినటువంటి BIS మార్క్ ఉన్నటువంటి హాల్ మార్క్ ఉన్నటువంటి బంగారాన్ని, అది కూడా సరైన GST బిల్లులు చెల్లించి తీసుకున్నది మాత్రమే మనం నమ్మకంగా ఇది బంగారు అని చెప్పి నిర్ధారించుకొని మనం అసలైన ధరకు, అది కూడా మనం గూగుల్లో రోజు చూసుకోవచ్చు ఈరోజు బంగారం ధర ఎంత ఉందనేది. దాని ప్రకారంగా ఆ అసలైన ధరకు కొంటే మాత్రమే మనం సరైన పద్ధతిలో బంగారాన్ని తీసుకుంటున్నాం అన్న విషయం ఉంటుంది. ఈ విధంగా ఎవరైనా తక్కువ ధరకు ప్రజలు అమ్ముతున్నారు అంటే అది అందులో ఏదో మోసం ఉంటుందన్న విషయం మీరు ఖచ్చితంగా గ్రహించాలి. థ్యాంక్ యూ. సార్, ఈ కేసు మీరు ఎన్ని రోజుల్లో ఛేదించారు? ఈ కేసుని మీరు ఏ సవాళ్ళు ఎదుర్కొన్నారు సార్ ఈ కేసు ఛేదించే సమయంలో? ప్రతి కేసు ముఖ్యమైనదే. ప్రతి కేసుకు కూడా పూర్తి సామర్థ్యంతో దాన్ని దర్యాప్తు నిర్వహిస్తూ ఉంటాము. ప్రతి కేసును కూడా వీలైనంత వరకు త్వరగానే ఛేదించే ప్రయత్నం చేస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ కేసు కూడా మనం సుమారుగా ఒక 5 రోజులు వ్యవధిలోనే ఈ కేసును మనం ఛేదించడం జరిగింది. అయినప్పటికీ ఈ కేసులో ఇంకా మనం దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇంకా కొంతమంది ముద్దాయిల్ని పట్టుకోవాల్సి ఉంది. ఇంకా కొంతమంది బాధితులకు మనం ఇందులో వాళ్ళకు కొంచెం సహాయం చేయాల్సి ఉంది. సార్, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఇటువంటి ఏమైనా కేసులు ఏమైనా ఉన్నప్పుడు అపోహలు, ప్రజల్లో ఏమైనా అనుమానం ఉండి మీకు ఫిర్యాదు చేయాలంటే ప్రజల్లో ఒక భయం ఉంటుంది. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు మన మీద అరుస్తారన్న ఏదో పోలీసులు అంటే ప్రజలకు ఒక భయం ఉంటుంది. అంటే మీరు మీ పరిధిలో మీరు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఎలా, అంటే మీ ప్రజలకు ఎలా ధైర్యం చెప్తున్నారు? అంటే మీరు ధైర్యంగా వచ్చి ఏదైనా కంప్లైంట్ చేయొచ్చని మీరు ఇక్కడ ప్రజలకు ఎలా భరోసా ఇస్తున్నారు? మొదటగా అసలు పోలీసులు అంటే ఎందుకు భయపడుతున్నారో నాకైతే అర్థమే కావడం లేదు. ఇక్కడ ఈ క్వశ్చన్లోనే పోలీసులు అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నదే ప్రజల రక్షణ కోసం. 24/7 పోలీసులు రోడ్ల మీద తిరుగుతూనే ఉంటారు, పోలీస్ స్టేషన్లో హాజరుగానే ఉంటారు. మీరు కావాలంటే చూడండి, ఏ ప్రభుత్వ కార్యాలయమైనా సరే రాత్రి అయితే లాక్ చేస్తారు. ఒక పోలీస్ స్టేషన్, హాస్పిటల్, లేదంటే ఫైర్ స్టేషన్, ఇలా ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్ప. సో వీటిలో కూడా ప్రజలకు ఇమ్మీడియట్గా కష్టం రాకుండా ముందుగా పోలీసే గుర్తొస్తారు. అది రాత్రి 11 అయినా 12 అయినా 1 అయినా రెగ్యులర్గా స్టేషన్కి వస్తూనే ఉంటారు. ప్రతిరోజు ఇటు పోలీస్ స్టేషన్లకు అయితేనేమి, అటు జిల్లా SP గారి కార్యాలయానికి అయితేనేమి ప్రతిరోజు ప్రజలు వస్తూనే ఉంటారు. వాళ్ళ యొక్క ఫిర్యాదులు చెప్తూనే ఉంటారు. పోలీస్ స్టేషన్కి రావడానికి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ధైర్యంగా పోలీస్ స్టేషన్కి ఎప్పుడైనా రావచ్చు, మీ యొక్క ఫిర్యాదును ఎప్పుడైనా ఇవ్వచ్చు. ప్రతి ఫిర్యాదును కూడా మా బాధ్యతగా స్వీకరించి ప్రజలకు న్యాయం చేయడానికి మా వంతు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. అంటే ఫిర్యాదే కాకుండా ఏదైనా సమాచారం తెలిస్తే, ఇటువంటి సమాచారం ఇస్తే మిమ్మల్ని కూడా ఆ కేసులో ఇరికిస్తారనే భయం ప్రజల్లో ఉంది. అంటే వీరు బాధితులు కాకపోయిండొచ్చు, కానీ వీరికి ఏదైనా సమాచారం తెలిసి అటువంటి ఫ్రాడ్ జరుగుతుందనే మీకు సమాచారం ఇవ్వాలంటే మీరు ప్రజలకు ఏ విధంగా ధైర్యం కల్పిస్తారు? యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది చాలా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో ఎవరైతే పోలీసులకు సమాచారం ఇస్తారో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రాదు, బయటికి ఎవరు చెప్పరు. అది ప్రతి పోలీస్ కూడా వాళ్ళ యొక్క ప్రైమరీ డ్యూటీగా భావిస్తారు, ఇన్ఫార్మెంట్ యొక్క ఐడెంటిటీని సీక్రెట్గా ఉంచడం. సో కాబట్టి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఎవరైనా ధైర్యంగా పోలీస్ ఆఫీసర్కి ఏ టైంలో అయినా ఇవ్వచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం ఏదైనా ఒక రైడ్ చేస్తాము, లేకపోతే ఏదైనా ఒక ముద్దాయిని పట్టుకుంటాం. ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ ఇన్ఫార్మర్ యొక్క ఇన్ఫర్మేషన్ చాలా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. అతనికి ఎలాంటి సమస్య ఉండదు. వాస్తవానికి సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఒక పోలీసే. ప్రతి పౌరుడు పోలీసులాగే బాధ్యతగా ఫీల్ అయ్యి వెంటనే మీకు 112 కానీ 100 కానీ లేదంటే సంబంధిత SHO నెంబర్కు కానీ కాల్ చేసి వెంటనే, లేదు మీకు తెలిసిన పోలీస్ అధికారి ఎవరైనా సరే వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు తమ వంతు బాధ్యతగా దాన్ని తీసుకొని ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేస్తారు.
మీరు ఈ ఇందాక దర్యాప్తు చేసిన కేసులో పోలీస్ వాహనంగా వారు చెప్పుకొని ఒక వాహనాన్ని అయితే తయారు చేసుకున్నారని చెప్తున్నారు. సరే, బయట నిఘా ఉంటుంది కదా సార్, మీరు అంటే సీసీ కెమెరాలు కానీ ఉంటాయి, అంటే ఇట్లాంటి పోలీస్ వాహనాలు తిరుగుతున్నప్పుడు మనం సీసీ కెమెరాలో అంటే అది పోలీస్ నంబర్ కాదని అది నిర్ధారించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు సార్? యూజువల్గా బయట అంటే వాళ్ళు నేరానికి ఉపయోగించేటప్పుడు మాత్రమే పోలీస్ బోర్డు పెట్టుకునే అవకాశం ఉంది. అది మామూలుగా తీసి మళ్ళీ పక్కన పెట్టేసుకునే అవకాశం కూడా ఉంది. వాళ్ళు నాకు తెలిసి ఏదైనా నేరానికి ఉపయోగించేటప్పుడు మాత్రమే ఈ విధంగా పోలీస్ అనే బోర్డు యూజ్ చేస్తున్నారు, మిగతా సమయంలో వాడట్లేదని నేను అనుకుంటున్నాను. బట్ ఏదేమైనప్పటికీ మరింత దర్యాప్తు జరగాల్సి ఉంది కాబట్టి మిగతా ముద్దాయిల్ని పట్టుకున్న తర్వాత వాళ్ళు ఇంకా ఏం సమాచారం ఇస్తారో దాన్ని బట్టి మనం తర్వాత దాంట్లో ఒక నిర్ధారణకి రావచ్చు. దీన్ని బట్టి తెలుస్తుంది మనకు పోలీస్ వారి వాహనాల్లో పెట్టుకొని కూడా ప్రజల్ని మోసం చేస్తాను. అంటే ఇటువంటివి హైవే మీద కూడా చాలా చర్యలు జరుగుతున్నాయని ప్రజలు చాలా మంది చెప్తుంటారు సార్. కానీ అంతవరకు అయితే హైవేల మీద ఎవరినైతే పట్టుకోవడం అయితే జరగలేదు. హైవేల మీద బండ్లను ఆపి బెదిరించడం ఇలా జరుగుతున్నాయని కూడా వచ్చింది. దీని మీద మీరు ఏమన్నా ఎంక్వైరీ ఏమన్నా చేస్తున్నారు? హైవే అని కాదండి, ఎక్కడైనా ఎలాంటి నేరం జరిగినా కూడా ఎలాంటి సమాచారం వచ్చినా ఎలాంటి ఫిర్యాదు వచ్చినా దాని మీద ఖచ్చితంగా దర్యాప్తు జరుగుతుంది, వాళ్ళని ఖచ్చితంగా పట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇంతవరకు ఇలాంటి ఫిర్యాదు రాలేదు అంటే అది ఒక రకంగా కర్నూలులో పోలీసింగ్ చాలా బాగా చేస్తున్నారు కాబట్టి ఇలాంటి నేరాలు జరగలేదని మనం అనుకోవాలి. థ్యాంక్ యూ.